కెరీర్ మొదట్లో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న తర్వాత పూర్తిగా ఫామ్ కోల్పోయిన యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలను జనాలు అసలు పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. వారం ముందే ఆడియన్స్ ముందుకు పురుషోత్తముడు సినిమా అంటూ వచ్చిన రాజ్ తరుణ్ ని ఆ సినిమాను అసలు జనాలు పట్టించుకోనే లేదు. దాంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఆ సినిమా తర్వాత కేవలం వారం గ్యాప్ లో మరోసారి రాజ్ తరుణ్ నటించిన కొత్త సినిమా తిరగబడరా సామి అంటూ రీసెంట్ గా మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చేసిన రాజ్ తరుణ్ ఈసారి ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే, చిన్నప్పుడే ఫ్యామిలీ నుండి తప్పిపోయిన హీరో పెరిగి పెద్దయి హైదరాబాద్ లో ఉండగా తనలా ఫ్యామిలీ నుండి తప్పిపోయిన వాళ్లను కాపాడి ఫ్యామిలీస్ కి అప్పగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ తో ప్రేమలో పడగా అనుకోకుండా విలన్ ఒక వ్యక్తి తప్పిపోయాడని తిరిగి అప్పగించే పనిని హీరోకు అప్పగిస్తాడు. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పరమ రొటీన్ కథతో తెరకెక్కిన తిరగబడరా సామి సినిమా కొన్ని సీన్స్ ఓకే అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా మొత్తం సహనానికి పరీక్ష పెడుతుంది. రాజ్ తరుణ్ తన రోల్ వరకు పర్వాలేదనిపించినా కూడా కథలోనే దమ్ము లేకపోవడం, పేలవమైన స్క్రీన్ ప్లేతో చూసే ఆడియన్స్ తలలు పట్టుకుంటారు. పాటలు బిలోపారుగా ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ బోర్ కొట్టించాయి. ఇక లాజిక్ లేని సన్నివేశాలు, ఓవర్ ది టాప్ అనిపించే సీన్స్ తో నిండిపోయిన సినిమా ఫస్ట్ హాఫ్ కే తల పట్టుకునేలా చేయగా సెకండ్ హాఫ్ అయినా కొంచెం ఓకే అనిపిస్తుందా అంటే సెకండ్ హాఫ్ కథ మరింత బోర్ కొట్టించి సహనానికి పరీక్ష పెట్టింది. మొత్తం మీద కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని మైనస్ గా నిలిచిన తిరగబడరా సామి ఏ దశలో కూడా ఆడియన్స్ ను అలరించలేకపోయింది. అన్ని తట్టుకొని సినిమా చూడాలి అంటే చాలా చాలా ఓపిక ఆడియన్స్ కి అవసరమని చెప్పవచ్చు. అంత ఓపిక కనుక మీకుంటే సినిమా మొత్తం మీద అయిపోయే సమయానికి కూడా యావరేజ్ లెవెల్లో అనిపించడం కష్టమే. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 1.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.